ఈరోజు షాబాద్ మండలం రేగడి దోసాడ గ్రామంలో అదేవిధంగా మక్కగూడ గ్రామంలో దాదాపుగా 400 ఎకరాల రైతులకు చెందిన భూమిని, మరి ముఖ్యంగా పేద ఎస్సీ రైతులకు చెందిన భూమిని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరు మీద బలవంతంగా గుంజుకుంటా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా మరి ఈరోజు ఒక వీరోచిత పోరాటం నిర్వహిస్తున్నారు మా షాబాద్ మాజీ డిప్యూటీ సెక్రటరీ మహమ్మద్ రెడ్డి గారు, అదేవిధంగా గారు, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు. మరి ఈరోజు రైతులందరూ కూడా వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లు మరి బీఆర్ఎస్ పార్టీకి చెప్పుకోవడానికి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి గతంలో ఏ విధంగా అయితే లగచర్లలో మరి గిరిజనుల మీద దాడి చేసి వాళ్ళ భర్తలందరినీ కూడా జైళ్లలో పెట్టి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100 ఎకరాలు దున్నుకోవడానికి ప్రయత్నం చేసిందో, అదేవిధంగా ఇక్కడ కూడా రైతులందరినీ కూడా బెదిరించి వాళ్ళందరూ మీరు ఎట్లయినా మీరు ఏమైనా చేసుకోండి, మీ భూములు మాత్రం మేము గుంజుకుంటామని చెప్పేసి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి మరి మత్తు మంది జల్లి వాళ్ళందరి దగ్గర నుంచి భూములు గుంజుకుంటున్నారు. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం నీష ఆశ్రమాలు పెట్టాలంటే చాలా భూమిలో కంపెనీలు పెట్టాలంటే భూమి ఇప్పటికే ఉన్నది. ఎన్నో ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోనే దాదాపుగా 9,292 ఎకరాల భూమి పరిశ్రమల కోసం కేటాయించబడ్డది. ఆ భూములలో మీరు ఇవన్నీ పెట్టండి కదా. దీన్ని హెచ్ఎండిఏ పరిధిలో కలపడం కన్నా ముందు హెచ్ఎండిఏలో ఖాళీగా ఉన్న భూమిలో ఇన్ని ఆశ్రమాలు, ఇంకేమైనా కంపెనీలు అవన్నీ పెట్టండి. ఆ భూములను మాత్రం హెల్త్ పాలసీ కింద మరి తక్కువ రేటుతోని మీకు దగ్గరైన కాంట్రాక్టర్లకు ఇస్తా ఉన్నారు. ఈ పేదోళ్ల భూములు, వాళ్ళ బతుకు తెరువు అయిన భూములు, వాళ్ళకు కేవలం ఇదొక్కటే ఆధారం, జీవనాధారం. ఆ భూములను మాత్రం బలవంతంగా గుంజుకొని వాళ్ళ మొహం మీద ఒక 800 గజాలు, 500 గజాలు